అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాలేదా? చిక్కున్నారు సార్, రావట్లేదా? నాగరాజు, లేడా? కోదాడి వెంకన్న, గొడ్డ ఉమా, మా యొక్క స్టూడెంట్స్ అందరితో కలిసి ఈరోజు మీ ఊరిని విజిట్ చేయడం అనేది చాలా సంతోషం. కాకపోతే ఇంకొక విషయం చూడటానికి బాధ అనిపిస్తుంది. ఒక్కొక్కరి విషయాలు వింటుంటే ఇంత పోగొట్టుకున్నారా అని అనిపిస్తుంది. కాకపోతే మేము అన్నీ చేయలేము. కాకపోతే నేను ఇందాక చెప్పినట్టు మేము ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అసలు వీళ్ళకి తిండి దొరుకుతుందా లేదా, వీళ్ళ పరిస్థితి ఏంటి అని ఎవరో ఒక్కరిని అడిగి నేను ప్రతిరోజు కనుక్కుంటున్నాను. ఎవరిని కనుక్కున్నా వాళ్ళకైతే తినడానికైతే తిండి వస్తుంది, పర్వాలేదు అని చెప్పారు. తర్వాత ఒక న్యూస్ ఏమొచ్చిందంటే వాళ్ళకి పట్టలు లేవు, ఎవరైనా పట్టలు పెడితే బాగుంటుంది అన్నారు. పట్టలు పెడితే మంచిదే పెట్టాలి, నేనే స్వయంగా వెళ్ళి మీకోసం మంచిది సెలెక్ట్ చేసి నేను మీకు తృప్తిగా అనుకుంటాను. నేనే వెళ్ళి స్వయంగా సెలెక్ట్ చేసి ఇస్తే మంచిది ఇవ్వాలి అని లిస్ట్ తీసుకొని సార్ ఇందాక 140 మెంబర్స్ ఇచ్చారు. మేము 140 మెంబర్స్ కూడా మీకు ఇస్తున్నాం ఈ ఊర్లో. మళ్ళీ ఇంకా 2 ఊర్లో కూడా ఇస్తున్నాం. సో మీరు మాకు ఛాన్స్ ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదం. ఎంతో కొంత మా వంతు మేము చేయగలిగినందుకు మేము కూడా తృప్తి చేస్తున్నాం. మీ నష్టాన్ని మేము పూర్తి చేయలేము. కాకపోతే మీతో మేము కూడా ఉన్నాము అని చెప్పటానికే ఇంతదాకా వచ్చినామే కానీ మేము ఏదో పెద్దలు చేస్తాం కాదు. కాకపోతే ఇప్పటి నుంచి అయినా మీరు అంత మంచిగా ఉండాలని, మీరు సేఫ్గా ఉండాలని మనసారా కోరుకుంటూ మీకు ఇంత అవకాశం ఇచ్చిన మీరు తీసుకోవడం కూడా అంత ఈజీ కాదమ్మా. ఇవ్వడం కూడా మాకు తృప్తి ఇవ్వచ్చు, కానీ తీసుకున్నప్పుడు మీకు కూడా బాధ అనిపిస్తుంది. అయ్యో ఇంకొకరి కాడ తీసుకోవాలా అని అనిపిస్తుంది. కానీ మీరు మనసారా మమ్మల్ని దీవించి మేము ఇచ్చిన ఈ చిన్న గిఫ్ట్ని కూడా తీసుకున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు. పాఠశాల విద్యార్థులకు ఈరోజు మా సహాయంగా మేము విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు మరియు వరద బాధితుల్లో కోల్పోయిన వారికి మేము వస్త్రాలు ఇవ్వడానికి వచ్చాము. మా స్కూల్ తరఫు నుంచి మేము మా విద్యార్థులము, మా గురువులు అందరూ కలిసి కొంత మనీ డొనేట్ చేసి ఆ వస్తువులు తీసుకున్నాము. ఇలాంటి అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా కొందరు దాతలు పెద్ద మనసుతోనే వాళ్ళని ఆదుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. మేము చిన్నారులకు పాఠాలు చెప్పి వాళ్ళతో ఎంతో సంతోషంగా గడిపాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.